సార్ కొంతమందిలో అప్పుడే యూరిన్కి వెళ్ళొచ్చినా మళ్ళీ యూరిన్ వచ్చినట్టుగానే ఫీలింగ్ ఉంటుంది. అది ఎటువంటి సందర్భాల్లో ఉంటుందంటారు? యూరిన్ వెళ్ళొచ్చిన తర్వాత కూడా యూరిన్ ఇంకా మిగిలిపోవడం, అది యూరిన్ ఎప్పుడైతే మిగిలిపోతుందో అటువంటి లక్షణం ఉంటుంది. మిగిలిపోవడం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుందంటే, ఒకటి ఈ మూత్రం సంచి బయట ద్వారం ఉంటుంది, ఆ ద్వారం నేరో అయినప్పుడు, లేదా ఆ ద్వారం చుట్టూ ప్రాస్టేట్ లాంటి, మగవాళ్ళలో అయితే ప్రాస్టేట్ లాంటి గ్రంథి పెరగడం, లేదా ఒకటి యురేత్రా అని మూత్రనాళం ఉంటుంది, ఆ మూత్రనాళంలో స్ట్రక్చర్ అనేది డెవలప్ అవ్వడం వల్ల, అంటే ఈ బ్లాడర్ నుండి బయటకు వచ్చే దారి మూసుకుపోవడాన్ని, దాన్ని మేము బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటాం. ఈ బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అనేది వేరియస్ డిసీజెస్ నేను ఇప్పుడు చెప్పినట్టుగా, అది ప్రాస్టేట్ వల్ల కావచ్చు, స్ట్రక్చర్ వల్ల కావచ్చు, లేదా స్టోన్ వల్ల కూడా కావచ్చు. ఇట్లా అయినప్పుడు మూత్రం మొత్తం పాస్ అవ్వకుండా లోపల మిగిలిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే యూరిన్ లోపల మిగిలిపోతూ ఉంటుందో అప్పుడు కొంతసేపట్లో మళ్ళీ నిండుకున్నట్టుగా ఫీలింగ్ వచ్చేసేసి మళ్ళీ పోవడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అప్పుడు కూడాను మొత్తం పాస్ చేయలేకపోతారు, మిగిలిపోతూ ఉంటుంది. మళ్ళీ తొందరలోనే మళ్ళీ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. మామూలుగా ఏంటంటే యూరినరీ బ్లాడర్ లోపల కొంత యూరిన్ అక్యుములేట్ అవ్వగానే ఆ యూరినరీ బ్లాడర్ యొక్క లక్షణం ఏంటంటే, మీకు యూరిన్ నిండిపోయింది, పాస్ చేయండి అని మెదడు నుంచి సంకేతాలు ఇస్తూ ఉంటుంది. యూరినరీ బ్లాడర్ నుండి సంకేతం మెదడుకు వెళ్తుంది, మెదడు నుండి మళ్ళీ ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది, యూరిన్ నిండుకుంది, పాస్ చేయండి అని, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్ అని. సో యూరిన్ ఎప్పుడైతే మొత్తం పాస్ చేయకుండా లోపల మిగిలిపోతుందో మళ్ళీ ఆ సెన్సేషన్ ఇచ్చే వాల్యూమ్ తొందరగానే తయారవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కొంత ఉండిపోయింది కాబట్టి మళ్ళీ తొందరగా వస్తూ ఉంటుంది. అలాంటి సెన్సేషన్ రాగానే మళ్ళీ పాస్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ అబ్స్ట్రక్షన్ ఉండడం వల్ల మొత్తం పాస్ చేయలేకపోతారు, అలాగే మిగిలిపోతూ ఉంటుంది. సో ఇలా ఈ యూరినరీ ట్రాక్ట్ అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు, లేదా ఇంకొకసారి ఏంటంటే అప్పుడప్పుడు ఈ న్యూరోపతిక్ బ్లాడర్స్ అని అంటాం. న్యూరోపతిక్ బ్లాడర్స్ లోపల సెన్సేషన్స్ ఉంటూ ఉండి కూడా కొన్ని న్యూరోపతిక్ బ్లాడర్స్ ఉంటాయి. వాళ్ళ లోపల బాగా మజిల్ ఏదైతే కాంట్రాక్ట్ అయ్యి యూరిన్ బయటకు పంపుతుందో అది సరిగ్గా కాంట్రాక్ట్ అవ్వకపోవడం వల్ల యూరిన్ మిగిలిపోతూ ఉంటుంది. వాళ్ళ లోపల కూడా ఆ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది సార్? ఏదైతే బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్స్ ఉంటాయో ఆ అబ్స్ట్రక్షన్ తీసేస్తాం. ప్రాస్టేట్ వల్ల వస్తే ప్రాస్టేట్కు ఆపరేషన్ చేసి తీసేస్తాం. తర్వాత స్టోన్ వల్ల అయితే స్టోన్ను తీయడం వల్ల అది ట్రీట్ అవుతుంది. స్ట్రక్చర్ అని ఉంటుంది, స్ట్రక్చర్ వల్ల అయితే స్ట్రక్చర్ను డైలేట్ చేయడం కానీ కట్ చేయడం కానీ, దానికి వేరియస్ నానా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఆపరేషన్ ట్రీట్మెంట్స్. అవి చేయడం వల్ల అది కూడా సరి అవుతుంది. ఇలా సరి చేయడం వల్ల మళ్ళీ ఆ సెన్సేషన్ తగ్గిపోయేసేసి వాళ్ళు మూత్రం మొత్తం సాఫీగా పాస్ చేయడం, ఆ ఫీలింగ్ లేకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. సార్ మామూలుగా ఇది ఎక్కువగా ఏజ్డ్ వాళ్ళలో చూస్తుంటాము, యూరిన్ మధ్య మధ్యలో వాళ్ళు వెళ్ళేదాకా కూడా ఆగకుండా పడిపోతుంది అనేది. కానీ కొన్నిసార్లు నార్మల్ పీపుల్లో కూడా ఇలా జరుగుతుందని చెప్తుంటారు. ఇది ఎందుకని జరుగుతుందంటే? అది రెండు రకాలుగా ఉంటుంది పడిపోవడం, మూత్రం పడిపోవడం అనేది. మూత్రం పడిపోవడం ఒకటేంటంటే మూత్రం సంచికి అబ్స్ట్రక్షన్ ఉండి మూత్రం బాగా మొత్తం నిండుకుపోవడం, మూత్రం సంచి అలా మొత్తం నిండుకున్న తర్వాత, ఇంకా ఆ నిండుకున్న తర్వాత ఏదైతే కుండ బాగా నిండుకున్న తర్వాత పొర్లిపోతూ ఉంటుందో నీళ్ళు, అలాగ పొర్లిపోతూ ఉంటుంది కిందకి. దాన్ని ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటాం. అది బాగా డిస్టెండ్ అయిపోయేసేసి కిందకి అవుతుంది. ఇంకొక రకం ఏంటంటే అది మూత్రం సంచి నుండి వేరే రంధ్రం పడేసేసి, ఇప్పుడు ఫీమేల్స్ లోపల కొందరికి ఏమవుతుందంటే మూత్రం సంచి నుండి వెజైనాకి రంధ్రం పడిపోతూ ఉంటుంది. అది డిసీజెస్ వల్ల కావచ్చు, లేదా అప్పుడప్పుడు ఆపరేషన్లలో అయాట్రోజెనిక్ అంటే ఆపరేషన్లలో కొంత సమస్యలు వచ్చేసేసేసి ఈ మూత్రం సంచి నుండి వెజైనాకి కమ్యూనికేషన్ డెవలప్ అవుతూ ఉంటుంది. దాన్ని ఫిస్టులా అంటాం. ఇక్కడ ఇది మూత్రం సంచి, మూత్రం సంచి దగ్గర ఇక్కడ వచ్చేసేసేసి స్పింక్టర్ ఉంటుంది. స్పింక్టర్ అంటే అది క్లోజ్ చేసేస్తుంది. నిండుకున్న మూత్రం బయటకి అనుకున్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, మనం పోసినప్పుడే అది ఓపెన్ అవుతుంది, ఆ గేట్ ఓపెన్ అవుతుంది. సో అలా కాంటినెంట్ మెకానిజం అని అంటాం. ఆ స్పింక్టర్ ఓపెన్ అయినప్పుడే మూత్రం బయటకు వస్తూ ఉంటుంది.
మామూలుగా మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఎప్పుడైనా మూత్రం నిండుకున్నప్పుడు ఇక్కడ నుండి నర్వ్స్ ద్వారా మెదడుకి వెళ్తుంది. మెదడు నుండి అనుకూలమైన ప్లేసు, అనుకూలమైన పరిస్థితి ఉంది, మూత్రం పోసేసేమని సంకేతాలు వస్తాయి. రాగానే ఆ అప్రోప్రియేట్ అనుకూలమైన ప్లేస్ లోపల మూత్రం చేయడానికి సంకల్పించగానే ఇక్కడ ఉండే స్పింక్టర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే ఈ మూత్రం బయటకి పోవడానికి దారి ఓపెన్ అవుతుంది. అప్పుడు ఈ మూత్రం సంచి లోపల ఉండే ఈ కండరాలు, ఇవన్నీ కండరాలు అవన్నీ పిసికేస్తాయి మూత్రం సంచి. అలా పిసకడం వల్ల విచ్ వి కాల్ ఇట్ యాజ్ కాంట్రాక్షన్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో అలా పిసకడం వల్ల ఇక్కడ కలెక్ట్ అయిన మూత్రం దారి ఓపెన్ ఉంది కాబట్టి బయట పడిపోతుంది. సో ఇది కాంటినెంట్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఓన్లీ అవసరం ఉన్నప్పుడే మూత్రం పోయడం జరుగుతూ ఉంటుంది. బట్ అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే ఈ మూత్రం సంచి నుండి వెనకాల ఉండే వెజైనాకి కమ్యూనికేషన్ డెవలప్ అవ్వడం వల్ల ఈ మూత్రం దీన్ని బైపాస్ చేస్తూ అందులో పడిపోతూ ఉంటుంది. వెజైనా లోపల కాంటినెంట్ మెకానిజం ఏమి ఉండదు కాబట్టి బయటకు కారుతూ ఉంటుంది. సో అది కూడా ఒక రకమైన లీకేజ్ ప్రాబ్లం. ఇంత క్రితం నేను ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటే ఒకటి చెప్పాను, ఇదొక రకం. ఇంకొక రకం ఏంటంటే ఈ కండరాలకు మాటిమాటికి కాంట్రాక్ట్ అయ్యే అలవాటు డెవలప్ అవుతూ ఉంటుంది. అది ఎలాంటి సందర్భాల్లో? దాన్ని అంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని అంటాం. ఓఏబి అంటాం, ఓవర్ యాక్టివ్ బ్లాడర్. అది కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, కొన్ని న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నర్వ్స్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, అలా అవుతూ ఉంటుంది. ఇది చాలా బలంగా అది కాంట్రాక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఇది ఓపెన్ చేయాల్సి వస్తుంది. అంటే కొంతమంది చెప్తుంటారు ఎక్కువసేపు ఆపుకోలేకపోతున్నాము అని చెప్పి, ఇలాంటి సందర్భాల్లోనే అవుతుందా సార్? ఇంకా ఎక్కువసేపు ఆపుకోలేకపోవడం ఇంకో రకమైనది కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ రకాలు. ఇంకొక మేము ఏ రకం ఉందని చూసి అది నిర్ధారించుకున్న తర్వాత ఆ రకం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఇంకొక రకం ఏంటంటే ఈ మూత్రం సంచి మామూలుగా 300 to 500 మధ్యన ఉంటుంది దీని కెపాసిటీ. కొందరికి డిసీఎస్ వల్ల ఏమవుతుంది అంటే దీని కెపాసిటీ 100 mlకి వచ్చేస్తుంది, తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు వాళ్లకు ఆ రిజర్వాయర్ కెపాసిటీ ఉండదు కాబట్టి కొంత నిండగానే వెళ్ళిపోతారు. మళ్ళీ తొందరగా నిండిపోతుంది, మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ తొందరగా నిండుతుంది, మళ్ళీ వెళ్తాం. సో అలా ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. ఏ రకమైనదని మేము నిర్ధారించుకుంటాం. ఒకటి పేషెంట్తో మాట్లాడి వాళ్ళ యొక్క ఈ రోగ లక్షణాలను మేము అనలైజ్ చేయడం ఒకటి. రెండవది దానికి అప్రోప్రియేట్గా ఇన్వెస్టిగేషన్స్ చేసేసి ఇన్వెస్టిగేషన్స్ లోపల నిర్ధారణ చేసుకోవడం ఇంకొకటి. ఇలా చేసుకున్న తర్వాత ఇది ఏ రకమైన కండిషన్ అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మేము ఆపరేషన్ చేస్తాం. సార్ చాలా మంది యూరిన్ పాస్ చేసేటప్పుడు మంట, నొప్పి బాగా ఉంటుంది అని అంటుంటారు. ఎటువంటి అంటే బయటికి సిమ్టమ్స్ అలా ఏమి ఉండదు, హెల్త్ కరెక్ట్గానే ఉంటుంది, నార్మల్గా కూడా ఇలా మండుతోంది యూరిన్కి వెళ్ళినప్పుడు అని చెప్తూ ఉంటారు. అది ఎలాంటి సందర్భం? అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు సివియర్ యూరినరీ బ్లాడర్ కాంట్రాక్షన్స్, మూత్రకోశం అంటాము, మూత్రకోశం యొక్క కండరాలు ఏవైతే ఉందో అది తీవ్రంగా కాంట్రాక్ట్ అవ్వడం, లేదా పెయిన్ ఫైబర్స్ స్టిమ్యులేట్ అవ్వడం, ఇవి జరుగుతూ ఉంటాయి. ఇవి మామూలుగా ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లలో జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇంటర్స్టిషియల్ సిస్టైటిస్ అనే ఒక కండిషన్ ఉంది. అది అక్కడ ఇన్ఫెక్షన్ ఉండదు కానీ ఇన్ఫెక్షన్స్కి ఉండే సిమ్టమ్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అటువంటి కండిషన్స్ లోపల కూడాను తీవ్రమైన నొప్పితో కూడిన యూరినేషన్ జరుగుతూ ఉంటుంది. దానికి ఆయా డిసీజెస్ను మనం డయాగ్నోజ్ చేసేసి వాళ్ళకు ఉండే లక్షణాలను బట్టి తర్వాత వాళ్ళకు కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ యొక్క పర్టికులర్ డిసీజ్ను మేము డయాగ్నోజ్ చేసిన తర్వాత దాన్ని ట్రీట్ చేయడం వల్ల ఇవి తగ్గిపోతాయి. సార్ చాలామంది చెప్తూ ఉంటారు ఎక్కువసేపు యూరిన్ పాస్ చేయకుండా ఆపేయటం వల్ల మనకు కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి, అది నిజమేనా సార్? అవును. అంటే నేను ఇంతకు చెప్తున్నట్టుగా మనం దీన్ని ఒక ఈ పారుతున్న డ్రైనేజ్ మాదిరిగా, ఓపెన్ డ్రైనేజ్ సిస్టంలో పారుతున్న డ్రైనేజ్ మాదిరిగా మనం ఉదాహరించుకోవచ్చు. పారుతున్నంత కాలం సమస్యలే ఉండవు. పారడం ఆగిపోయి ఎక్కడైతే స్టేసిస్ ఉంటుందో స్టేసిస్ ఈజ్ గోయింగ్ టు ఇన్వైట్ ద ప్రాబ్లమ్స్. స్టేసిస్ ఉన్నప్పుడు ఓపెన్ డ్రైనేజ్ సిస్టంలో ఎలాగైతే దోమలు, ఈగలు ముసురుతూ ఉంటాయో అట్లాగే ఇక్కడ కూడాను వెన్నెవర్ స్టాటిక్ యూరిన్ ఉంటేను అక్కడ ఇన్ఫెక్షన్ రావడం కద్దు. ఇన్ఫెక్షన్ ఉండి స్టాటిక్ యూరిన్ ఉన్న దగ్గర
స్టోన్స్ ఉండడం కద్దు. అందువల్ల టూ లాంగ్ ఏ పీరియడ్ అలా విత్ హోల్డ్ చేయడం వల్ల సమస్యలు ఉత్పన్నం కావచ్చు. బట్ అంత లాంగ్ పీరియడ్ ఉండకుండా మామూలు చెక్ మెకానిజమ్స్ ఉంటూ ఉంటాయి బాడీలో. బట్ వాటిని కూడా ఓవర్కమ్ చేస్తూ టూ లాంగ్ ఏ పీరియడ్ చేస్తే వాళ్ళకి ఇట్లాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది.